దానివల్ల డ్రైనెస్ వస్తుంది. డ్రైనెస్ రావడం వల్ల ఈ బర్నింగ్ వస్తుంది. చిన్నపిల్లల్లో ఎక్కువ వచ్చే ప్రాబ్లం ఇది కంటి కురుపులు అంటారు. సో పేరెంట్స్కి చాలా కంగారుగా ఉంటుంది. ఏంటి కురుపులు ఇన్ని ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి, మెయిన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. బట్ ఒకవేళ వచ్చినప్పుడు మాత్రం ఇమీడియట్గా. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ డివి రవి పి రావు, క్యాటరాక్ట్ స్పెషలిస్ట్, మానస హాస్పిటల్, మోతీనగర్. ఈరోజు మనం కన్ను అవయవాలు అన్నీ అతి ముఖ్యమైన ఆర్గాన్ కాబట్టి దానికి ఐ హెల్త్ బాగుండాలి అంటే ఏమేమి టిప్స్ పాటించాలో ఒక 4-5 పాయింట్లు, 4-5 టిప్స్ తెలుసుకుందాం. దాంట్లో మొట్టమొదటిది చాలామందికి ఈ రోజులో వచ్చేది ఎలర్జీస్. ఈ మధ్యన ఎవరిని చూసినా ఎక్కువ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నాకు చాలా ఇచ్చింగ్ వస్తుంది, బర్నింగ్ వస్తుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్తో చాలా హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా ఐ ఎలర్జీ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఐ ఎలర్జీ అంటే చిన్నపిల్లల్లో చాలా కామన్గా వస్తుంది. ఎలర్జీ ఒకసారి వస్తే చిన్నపిల్లల్లో బాగా కళ్ళు రెడ్ అవటం, ఈ కార్నియా అంటారు, కార్నియా చుట్టూ దాని రింగ్ లాగా ఫామ్ అవటం, ఎక్కువ రబ్ చేయటం, ఇలాంటి కంప్లైంట్స్తో ముఖం కూడా చాలా డల్గా అయ్యి వస్తుంది. ఈవెన్ పెద్దవాళ్ళు వచ్చినా సరే కన్ను బాగా రెడ్ అయ్యి ముఖం డల్గా అవటం, ఆ విధమైన సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. ఇది ఎందుకు వస్తుందంటే ముఖ్యంగా డస్ట్ ఎక్స్పోజ్ అవ్వటం వల్ల, లేదు ఇంట్లో పెట్స్ అలాంటి డాగ్స్ ఏమైనా ముట్టుకోవడం వల్ల, మూడవది ఏమైనా గార్డెన్లోకి వెళ్ళినప్పుడు ఈ పోలెన్ ఉంటుంది, ఆ పుప్పొడి అంటారు తెలుగులో, అవి దానికి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల కూడా ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. ఇవి మెయిన్గా ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే, చిన్నపిల్లల్లో ఎక్కువ డస్ట్లో ఆడొద్దని అడ్వైజ్ చేస్తాం ఫస్ట్. అంటే ఆట ఆడొద్దని కాదు, ఆట ఆడుకోవాలి. ఆడిన వెంటనే ఇమీడియట్గా చేతులు వాష్ చేసుకుని ముఖం కడుక్కుంటే అది ఫస్ట్ టిప్. అది ఎలర్జీ మెయిన్ ప్రివెంట్ చేయాలంటే. ఒకవేళ ఆల్రెడీ కొంచెం ఎలర్జీ వస్తే మాత్రం ఏం చేయాలంటే ఎక్కువ రబ్ చేయకూడదు, ఫ్రీక్వెంట్గా ఐ వాష్ చేసుకోవాలి. ఐ వాష్ చేసుకోవటం వల్ల మనకి ఆ డస్ట్ ఎక్స్పోజ్ అయింది, ఇమీడియట్గా వాష్ అవ్వటం వల్ల ఆ ఎలర్జీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. మూడవది, బయటికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా గ్లాసెస్, ప్రొటెక్టివ్ గ్లాస్ కానీ, లేదు టూ వీలర్ మీద వెళ్తే హెల్మెట్ పెట్టుకోవడం చాలా ఉత్తమం. ఆ హెల్మెట్లో కూడా హాఫ్ హెల్మెట్, ఫుల్ హెల్మెట్ ఉంటుంది. ఆ ఫుల్ హెల్మెట్ అయితే మొత్తం ఫేస్కి కవర్ అవ్వడం వల్ల చాలా అధికంగా ఈ ఎలర్జీస్ని ప్రివెంట్ చేయడానికి మెయిన్ రీజను అదొకటి ఉంటుంది. సో ఈ విధంగా ఐ ఎక్కువ వాష్ చేసుకోవటం, ఎక్కువ రబ్ చేయకపోవటం, ఫ్రీక్వెంట్గా ఈ సన్ గ్లాస్ కానీ హెల్మెట్ కానీ వాడటం, ఇవన్నీ చేస్తే ఎలర్జీ అన్నది అధిగమించవచ్చు. చాలా చిన్నపిల్లల్ని ఏంటి మా బాబుని లాస్ట్ మంత్ తీసుకొచ్చాం, మళ్ళీ 2 months ఇప్పుడు వచ్చాం అని అంటారు. కానీ ఈ ప్రివెన్షన్స్ మాత్రం తీసుకోరు. వచ్చినప్పుడు మందులు వాడతారు. అలా ఎక్కువ మందులు వాడటం కూడా మంచిది కాదు. దానికంటే ముందర ఈ ప్రివెంటివ్ టిప్స్ తీసుకుంటే చాలా మంచిది. రెండోది, అతి ముఖ్యంగా ఫేస్ చేసే ప్రాబ్లం ఈ రోజుల్లో ఐ బర్నింగ్ అంటే కళ్ళు మంటలు వస్తాయి. కళ్ళు మంటలు రావటం చిన్నపిల్లలు రావచ్చు, పెద్దవాళ్ళు రావచ్చు. వచ్చినప్పుడు ఏ విధమైన సిమ్టమ్స్ ఉంటాయంటే, ఎక్కువ కళ్ళు మంటలు అంటారు, కళ్ళు వాటరింగ్ రావటం, ఆ వాటరింగ్ డ్రైనెస్ రావటం వల్ల కూడా కన్నుకి ఇచ్చింగ్ వస్తుంది. ఈ డ్రైనెస్ ఎందుకు వస్తుంది? కంటిలో ఈ నల్లగుడ్డు అంటారు తెలుగులో, నల్లగుడ్డుని ఇంగ్లీష్లో కార్నియా అంటారు. కార్నియా అనేది చాలా చాలా ముఖ్యమైన ఆర్గాన్ కన్నులోని. ఈ కార్నియాకి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, బాడీలో అన్ని అవయవాలకి రక్త సప్లై ఉంటుంది, బ్లడ్ సప్లై ఉంటుంది. కానీ కార్నియాకి మాత్రం బ్లడ్ సప్లై ఉండదు. దానికి వాటర్ కంటెంట్ వల్లే అది ఎక్కువ సర్వైవ్ అవుతుంది. సో అది ఆ విధంగా చాలా ముఖ్యమైన ఆర్గాన్ కార్నియాకి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, మనిషి చనిపోయే కూడా కార్నియా 6 hours పాటు లైవ్లీగానే ఉంటుంది. సో ఈ మనం ఐ ట్రాన్స్ప్లాంటేషన్ని వినే ఉంటారు. ఐ ట్రాన్స్ప్లాంటేషన్లో మెయిన్ పార్ట్ తీసుకునేది కార్నియానే. మొత్తం కన్ను ట్రాన్స్ప్లాంటేషన్ అంటూ ఇప్పటివరకు ఎక్కడా లేదు. సో అంత ముఖ్యమైన అవయవం కార్నియా. ఈ కార్నియా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ రోజుల్లో చాలా 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 స్క్రీన్ చూడటం వల్ల కానీ, అనేక డస్ట్ ఎక్స్పోజ్ అవ్వటం వల్ల కానీ, స్మోకింగ్ అవ్వటం వల్ల కానీ అనేక విధాలుగా కార్నియా ఇబ్బంది పడుతుంది. దానివల్ల డ్రైనెస్ వస్తుంది. డ్రైనెస్ రావడం వల్ల ఈ బర్నింగ్ వస్తుంది. సో అది ముఖ్యంగా దాని రీజను. సో కార్నియాకి డ్రైనెస్ రాకుండా, కళ్ళు మంటలు రాకుండా చేయాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ముఖ్యంగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. సెకండ్ టిప్, స్క్రీన్ వీలైనంత వరకు లైట్లో చూడటం. స్క్రీన్ చూస్తున్నప్పుడు సైట్ ఉన్నా లేకపోయినా ప్రొటెక్టివ్ గ్లాస్ ఉంటాయి, యాంటీ గ్లేర్ గ్లాస్ అని, అలాంటివి వాడుకోవటం వల్ల. థర్డ్, బయటికి వెళ్ళినప్పుడు ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా ఈ డ్రైనెస్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. సో ట్రావెల్ చేసినప్పుడు ప్రొటెక్టివ్ గ్లాస్ కానీ హెల్మెట్లు కానీ వాడుకోవటం, ఇవన్నీ చేయటం వల్ల కార్నియా డ్రైనెస్ని ప్రివెంట్ చేయవచ్చు. ఆ విధంగా ఈ రోజుల్లో ఉన్న ముఖ్యమైన సెకండ్ సమస్య ఈ కళ్ళు మంటలు అన్నది అధికంగా ప్రివెంట్ చేయవచ్చు. మూడవది,
చిన్నపిల్లల్లో ఎక్కువ వచ్చే ప్రాబ్లం ఇది కంటి కురుపులు అంటారు. పెద్దవాళ్ళు కూడా రావచ్చు. ఈ కంటి కురుపులు వస్తే ఈ లిడ్ దగ్గర చిన్న మాసలాగా వచ్చి దాన్ని ఇంగ్లీష్లో స్టై అంటారు. అలాంటి కురుపులు వచ్చినప్పుడు చాలా నొప్పి రావటం, చాలా స్వెల్లింగ్ రావటం, ఇవన్నీ ఇవి సిమ్టమ్స్తో వస్తూ ఉంటారు. సో ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు చిన్నపిల్లల్లో బాగా నొప్పి రావటం, ఫ్రీక్వెంట్గా రావటం కూడా మనం చూస్తూ ఉంటాం. సో పేరెంట్స్కి చాలా కంగారుగా ఉంటుంది. ఏంటి కురుపులు ఇన్ని ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అని కంగారు పడతారు, కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ఎందుకు వస్తాయంటే ఇవి కన్ను లిడ్ అన్హైజీన్గా ఉండటం వల్ల రావచ్చు. సెకండ్ స్లీప్, నిద్ర తక్కువ ఉండటం వల్ల రావచ్చు. థర్డ్ పెద్దవాళ్ళు స్ట్రెస్ ఎక్కువ ఉండటం వల్ల రావచ్చు. సో ఓవర్ టైం చేస్తారు కొంతమంది వర్క్, వాళ్ళలో కూడా చాలా అధికంగా చూస్తాం. ఇవన్నిటికి రీజను స్ట్రెస్, స్ట్రెయిన్, లిడ్ హైజీన్. సో ఇవి కంటి కురుపులు రాకుండా తీసుకోవాల్సిన టిప్స్, జాగ్రత్తలు ఏమిటంటే ముఖ్యంగా మనకి లిడ్ క్లీన్ అని వస్తుంది ఈ మధ్యన. ఆ లిడ్ క్లీన్తో షాంపూ లాగా ఉంటుంది, ప్రెస్ చేస్తే షాంపూ లాగా ఉంటుంది. అది వాష్ చేసుకుని వాటర్తో వాష్ చేసుకుంటే కన్ను హైజీన్ బాగా మెయింటైన్ అవుతుంది. సో లిడ్ క్లీన్ మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉంటుంది. అది లేని వాళ్ళు ఈవెన్ సింపుల్ జాన్సన్ బేబీ షాంపూ ఉంటుంది. అది కొంచెం డ్రాప్స్ తీసుకుని 2 డ్రాప్స్ వాటర్ మిక్స్ చేసి లిడ్ని క్లీన్ చేసుకోవడం, డైలీ చేసుకోవడం వల్ల ఈ కంటి కురుపులు వచ్చిన వాళ్ళు, మామూలు వాళ్ళు అవసరం లేదు, కంటి కురుపులు వచ్చిన వాళ్ళు డైలీ లిడ్ క్లీన్ చేసుకుని వాటర్తో వాష్ చేసుకుంటే కంటి కురుపులను చాలా వరకు తగ్గించుకోవచ్చు. సెకండ్, పెద్దవారిలో ఎక్కువ స్లీప్ తక్కువ ఉండటం వల్ల కానీ, వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉండటం వల్ల కానీ రావచ్చు. సో వాళ్ళు ఈ విధంగా మంచిగా 7 అవర్స్ స్లీపు, కొంచెం వర్క్ స్ట్రెస్ తగ్గించుకోగలిగితే కంటి కురుపులు అధికంగా రాకుండా ఉంటాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, మెయిన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. బట్ ఒకవేళ వచ్చినప్పుడు మాత్రం ఇమీడియట్గా హాట్ వాటర్ ఫర్మెంటేషన్ చేయాలి. హాట్ వాటర్ ఫర్మెంటేషన్ అంటే చిన్న కాటన్ కానీ క్లాత్ కానీ గోరువెచ్చని నీటిలో ముంచి నీళ్ళు పిండి ఇలా పెట్టుకోవాలి కళ్ళు మూసుకుని. అలా పెడతాం వల్ల ఒక వారం రోజుల్లో ఆటోమేటిక్గా మెడిసిన్ అవసరం లేకుండా కూడా తగ్గించుకోవచ్చు ఇంట్లో ఉండే మీరు. మూడవది, ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది కాస్మెటిక్గా ఐ బ్యాగ్స్ అంటారు. ఐ బ్యాగ్స్ అంటే కింద కన్ను చిగ్గర వాపులు వస్తూ ఉంటాయి, క్యారీ బ్యాగ్స్ అంటారు. అది అలాంటివి వచ్చినప్పుడు కాస్మెటిక్గా చాలా ముఖం కొంచెం వికారంగా తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి ఎవరిలో ఎక్కువ వస్తాయి, ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకున్న స్మోకర్స్లోనే ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇవి కాకుండా మామూలుగా ఉన్న వాళ్ళు, ఎక్కువ లేట్ నైట్ ఫుడ్ తీసుకున్న వాళ్ళు కానీ, ఎక్కువ సాల్ట్ ఫుడ్స్ అంటే ఎక్కువ మసాలా ఫుడ్స్ కానీ, పచ్చళ్ళు కానీ ఇలా తిన్న వాళ్ళలో ఈ సాల్ట్ అనేది చాలా ప్రమాదమైన కారణం. అది వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ సాల్ట్ తీసుకుంటే ఈ క్యారీ బ్యాగ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కాస్మెటిక్గా. సో ఈ క్యారీ బ్యాగ్స్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే, ఎక్కువ నీళ్ళు తీసుకోవటం, వాటర్ ఎక్కువ తీసుకోవటం. సెకండ్, సాల్ట్ కూడా వీలైనంత వరకు పచ్చళ్ళు కానీ, ఈ మసాలా ఫుడ్ కానీ ఇవన్నీ ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ తీసుకోవటం. థర్డ్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ తగ్గించుకోవటం. ఒకవేళ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఎక్కువ చల్లని వాటర్తో కడుక్కోవటం, లేదు అంటే చిన్న ఐస్ క్యూబ్ ఒక కర్చీఫ్లో పెట్టి ఈ ఏరియాలో పెట్టుకుంటే చాలా వరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇంకొక రీజను, లేడీస్లో మనం గమనించేది క్యారీ బ్యాగ్స్ ఎందుకు వస్తాయంటే, ఈ కాస్మెటిక్స్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎక్కువ పూసుకుంటారు. అక్కడ ఆ కాస్మెటిక్స్ పూసుకుని నైట్ టైర్డ్ అయిపోయి అట్లాగే పడుకుంటారు. అలా చేయకుండా ఇక కాస్మెటిక్స్ ఇమీడియట్గా వాష్ చేసుకుని నిద్రపోయినట్లయితే చాలా వరకు ఈ క్యారీ బ్యాగ్స్ వచ్చే ఛాన్స్ అధిగమించవచ్చు. సో పై విధమైన టిప్స్ పాటిస్తారని ఆశిస్తూ వేరే ప్రోగ్రాంలో ఇంకొన్ని టిప్స్తో వద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం.